నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాటి అప్డేట్స్ చూద్దాం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుండి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. వివేక హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేక హత్య కేసులో అతని పాత్రపై సిజిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరా తీశారు. వివేక హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఉదయ్ కూడా ఉన్నారని సునీత తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్లను అవినాష్ రెడ్డి ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లకు జత చేస్తామని వెల్లడించింది. గత పిటిషన్లతో ఈ వ్యాజ్యాన్ని చేయాలని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల వేటకు వెళ్లడంపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 14న అర్ధరాత్రి నుండి జూన్ 14 అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించే వారి మత్స్యశాఖ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ తీర ప్రాంతాల్లో గస్తీ బలకాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా సముద్రంపై నిఘా పెంచారు. అనుమతి లేకుండా వేటకు వెళ్లే బోటులను సీజ్ చేస్తామని, సంబంధిత మత్స్యకారులపై కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు స్వయం ప్రతిపత్తి కోసం చర్యలు సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్న స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని వివరంగా పరిశీలిస్తుంది. జనవరి 2006లో తన మధ్యంతర నివేదికను సమర్పిస్తుంది. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. సిఫార్సులతో కూడిన తుది నివేదికను ఈ కమిటీ 2 ఏళ్లలో సమర్పించనున్నట్లు స్టాలిన్ తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త, వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు పంపింది. హర్యానాలోని సికోపూర్ గ్రామంలో జరిగిన భూమి కొనుగోలుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. ఈడీ సమన్లు జారీ అయిన తర్వాత వాద్రా తన నివాసం నుండి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థల అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. తన దగ్గర ఏమీ లేదని, అందుకే తనకు ఎలాంటి భయం లేదని తెలిపారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. ఆఫ్రికా దేశం సుడాన్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దాడులతో అతలాకుతం అవుతుంది. డార్ఫర్ ప్రాంతంలోని 2 రోజుల పాటు జరిగిన దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించారని ఐక్యరాజ్య సమితి మానవత్వ సంస్థ వెల్లడించింది. గత శనివారం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు డార్ఫర్ ప్రాంతంలోని జామ్జమ్, అబుషాక్ క్యాంపులపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించినట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమనిటేరియన్ అఫైర్స్ పేర్కొంది. గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమనిటేరియన్ అఫైర్స్ పేర్కొంది. మృతుల్లో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్కు చెందిన మానవత సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ట్రంప్ సర్కార్ జారీ చేసిన ఆదేశాలకు ధిక్కరించడం వల్ల ఆ విశ్వవిద్యాలయానికి అందించే $2.2 బిలియన్ల గ్రాంట్లను స్తంభింప చేసింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి సంబంధించిన $60 బిలియన్ ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపివేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్కులను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో పరిపాలనా విభాగం శుక్రవారం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాల్లో ఏం బోధించాలి, ఎవరిని చేర్చుకోవాలి, నియమించుకోవాలి లేదా ఏ రంగాల్లో ఎంచుకోవాలో నిర్దేశించకూడదని తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్కు అందే నిధులను స్తంభింపచేయాలని నిర్ణయించింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.